గురుగారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాలి బాగా నడుస్తుంది. దాంతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దిక్కించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారన్న వాదనలు ఉన్నాయి. వాస్తవం కూడా అదే జరిగింది. అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే సీఎం అవుతారా? ఆయన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా ఉంటుందా? ఇక్కడ కూడా ఆయన పార్టీ ఆవిర్భవించి ఆయన విధానాలు నచ్చి జీరో బడ్జెట్ ఎన్నికలు అన్న నాణం ముందుకెళ్తుందా? ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒకనాడు నందమూరి తారక రామారావు మహానుభావుడు ఖచ్చితంగా స్వర్గానే ఉంటాడు, నరకం చచ్చినా పోడు ఆయన, ఎందుకంటే ఎవరికి అన్యాయం చేసిన మనిషి కాదు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇక శాశ్వతంగా ఈయనే ఓ 40-50 ఏళ్ళు అని అన్నారు. ఉన్నాడా? లేడుగా, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఉన్నారా? లేరుగా, అయిపోయింది. జ్యోతి బసు దాదాపుగా 30 ఏళ్ళు నాకు తెలిసి ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఆ తర్వాత అయిపోయిందిగా. సో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమయం ఉంటుంది, ఆ యోగాన్ని అనుభవించి వెళ్ళిపోతారు, ఇది సహజం. అలాగే చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ఆర్ తర్వాత జగన్ తర్వాత చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి మనిషి కొంత సమయాన్ని ఖచ్చితంగా యోగం అనుభవిస్తాడు, అందులో అనుమానం లేదు. తర్వాత మళ్ళీ మామూలే, ఎందుకంటే అవతల మళ్ళీ ఇంకొక జూనియర్ ఉన్నాడు అక్కడ, వాడు వస్తాడు, వాడికి యోగం ఉంది. వాడికి 39 సంవత్సరాల తర్వాత కానీ యోగం మొదలవుదని నా 5 ఏళ్ల క్రితం చెప్పా. ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు చెప్పా, యాక్సిడెంట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నందమూరి వంశంలో ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఆ తర్వాత జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎంత తిరిగినా ఉపయోగం లేదు అని వాళ్ళ మనుషులకే చెప్పా. ఫిల్మీ జంక్షన్ దగ్గర, ఫిల్మీ నగర్లో అన్నట్టుగానే జరిగిందిగా. ఇప్పుడు తెలంగాణ చెప్పినట్టే ఆంధ్ర రిజల్ట్ కూడా జూన్ 4 రిజల్ట్ అయితే మే 17, జూన్ 2. నేను ఆ రోజు ఖచ్చితంగా చెప్పా, రానున్న ఎన్నికల ఫలితాల్లో ఋతు పవన ప్రభంజనాలు వస్తాయి, అవే బాగా వీస్తాయి అని. ఎన్ని సీట్లు అంటే చరిత్రలో నిలిచిపోతాడు, అందులో అనుమానం లేదు. కావాలంటే యూట్యూబ్లో నా ఇంటర్వ్యూలు ఉన్నాయి, చూసుకోండి. ఖచ్చితంగా చెప్పా. అన్నట్టుగానే 21కి 21 వచ్చి చరిత్రలో నిలిచిపోయాడు. కమింగ్ టు ద పాయింట్, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అని అన్నావు కదా. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం అంటే ఇంకో ప్రతిపక్షం లేదు అక్కడ. ఇప్పుడు రేపటి రోజున తెలుగుదేశం ఒకవైపు వచ్చి జనసేన బీజేపీ ఇంకోవైపు ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఏమన్నా ఉందా? ఇప్పుడే తెలుగుదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగేటటువంటి బలం పూర్తిగా ఉన్నా అధిక ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు? ఉప ముఖ్యమంత్రి ఆయనకే ఎందుకు ఇచ్చారు? ఆయన తిరిగాడు, చేశాడు, ఓకే. మేము లేవా, మా సీనియారిటీ లేదా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆల్రెడీ అక్కడ వస్తున్నటువంటి వ్యతిరేక పవనాలు ఏవైతే ఉన్నాయో ఆ పవనాలు ఈ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టనంత వరకు ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కూడా అవుతాడు. ఒకవేళ 2 సంవత్సరాల 7 నెలల తర్వాత ఇదే కూటమి విచ్ఛిన్నమైపోయి ఎవరికి వారుగా పోటీ చేసినా ఆశ్చర్యం ఏమీ లేదు. వైసీపీ కాంగ్రెస్ లో విలీనమైనా ఆశ్చర్యం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనాడు చెప్పా, ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ కాంగ్రెస్ లో విలీనమైందని. ఇవాళ జనసేన బీజేపీలో అవుతుందా, వైసీపీ కాంగ్రెస్ లో అవుతుందా? పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసలు స్వరూపం 2 సంవత్సరాల 8 నెలల తర్వాత కానీ బయటపడదు, ఇది ఖచ్చితంగా చెప్పగలను. పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి జనసేన పార్టీ అధినేత తను ఇండివిజువల్ గా ఆంధ్ర రాష్ట్రం మీద మొత్తం పట్టు సాధించేటటువంటి విధంగా ఆలోచించిన ఆశ్చర్యం లేదు. బీజేపీకి సంబంధించినంత వరకు జనసేన బీజేపీ ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనకి కావలసినటువంటి శాసనసభ సభ్యుల యొక్క బలం మొత్తం కూడా తనకి ఉన్నా పవన్ కళ్యాణ్కి అతని యొక్క విధానానికి ప్రాముఖ్యతనిచ్చి అతనికి ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చి అతన్ని ముందు పెట్టి సీనియర్లందరినీ వెనకబెట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే బయటపడరు ఎవరు, అంతేగా. ఎందుకని? ఉన్న పదవి ఊస్ట్ అయిపోతుందేమోనని. కాబట్టి రాజకీయంలో ఏది శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజైతే రాజకీయంలో తిరిగి అడుగు పెడతాడో
ఆ రోజు మాత్రం ప్రపంచం అనేది మళ్ళీ మొదలవుతుంది. అప్పటిదాకా ఈ పవనాలు వీస్తూనే ఉంటాయి.